అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజుకి 12 నెలల కాలం గడుస్తున్నా ఆ రోజు సూపర్ 6 అని సూపర్ 7 అని సుమారు 143 హామీలకు పైగా హామీలు ఇచ్చి హామీల అమలు విషయంలో ఈ రోజు ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా ఏకపక్ష నిర్ణయాలతో పక్షపాత ధోరణితో ఒంటెద్దు పోకడలతో ఈ రోజు రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని విస్మరించి ముఖ్యంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చదువుకునే తపన తాపత్రయం ప్రతి ఒక్కరిని కూడా ఉన్నత విద్యావంతులు చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అమ్మఒడి గాని విద్యా దీవెన గాని విద్యా కానుక గాని వసతి దీవెన గాని మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్ని ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి నిదానంతో ఆ రోజు కార్పొరేట్ పాఠశాలల కంటే ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్ని తీర్చిదిద్ది పేద విద్యార్థులందరూ కూడా నాణ్యమైన విద్య అందించడం జరిగింది. కొన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందు ఎవరైనా పేదంటే ఆడబిడ్డ డాక్టర్ అవ్వాలంటే అది కలగానే మిగిలిపోయేది. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో 14 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఆ మెడికల్ కాలేజీలు అన్నింటిలోనూ కూడా పేదవారి సౌలభ్యం ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ప్రకారం 2029 నాటికి ప్రతి సంవత్సరం కూడా సుమారు 3000